నువ్వు అంటే స్టార్ట్ చేస్తా. మా ఓం సాయిరామ్. ఈరోజు మీకందరికి కూడా చక్కగా బట్టలు అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి వారు, మీకు మొన్న వారి పుట్టినరోజు సందర్భంగా మీకు చక్కని భోజనాలు ఏర్పాటు చేసినటువంటి మహోన్నత వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి మంచివాడు, మనందరి వాడు అయినటువంటి శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారు, వారి పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో మీకు అందరికి కూడా వారి సతీమణి అయినటువంటి శ్రీమతి కొండేపాటి కోమలి గారు మనకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు మన గంగాప్రసాద్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మీకు అందరికి కూడా బట్టలు ఇవ్వడం జరుగుతుంది. మనం అందరం కూడా వారికి మనస్ఫూర్తిగా ఒకసారి వారికి మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా పేగుబంధానికి దూరం అయిపోయి ఇటువంటి ఆశ్రమాల్లో చేరుతున్నటువంటి ఎంతోమందికి పేగుబంధాల కన్నా ఆత్మబంధం ఎక్కువన్న ఉద్దేశంతో ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఇటువంటి ఆశ్రమంలో ఉన్న వృద్ధులకి, అనాథలకి వారు వంతు సేవలు అందిస్తున్నారు. వాళ్ళల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారు, వారి సతీమైనటువంటి శ్రీమతి కోమలి గారు. ఆ మహాతల్లి ప్రతి నెల మనకి పౌర్ణమి రోజు భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారి ఇంట్లో వాళ్ళ పిల్లల పుట్టినరోజులు కానీ అటువంటి ప్రత్యేక దినాలలో కూడా సరే మీకు అందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేస్తూ ఈ విధంగా మీకు అందరికి కూడా వస్త్రదానం అవన్నీ కూడా మీకు రెగ్యులర్గా చేస్తూ, దాంతోపాటు మనం ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి వృద్ధుల దినోత్సవానికి సంబంధించి ప్రతి సంవత్సరము ఒక 500 మంది వృద్ధులకు దుప్పట్లు పంచుతాం. వాటిల్లో కూడా వారు అంత సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కోమలి మేడం గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరి దీవెనలు ఆ కుటుంబం పైన ఉండాలి. ఆ మహాతల్లి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వారి కుటుంబము, వారి పిల్లలు, అదేవిధంగా శ్రీయుతులు గంగాప్రసాద్ గారు మరియు వారి కుటుంబం అందరూ కూడా చల్లగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ, ఈరోజు వారందరూ చేసినటువంటి మీకు చీరలు, మగవాళ్ళకి లుంగీలు, అదేవిధంగా వాళ్ళకి చొక్కాలు ఇవ్వడం జరిగింది. వారికి అందరూ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరూ స్వీకరిద్దామా. రండి ప్రతి